జనవరి 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనవరి 2న కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు శాఖ డేటా ఫర్ డెవలప్మెంట్ అనే అభివృద్ధి నినాదంతో సరికొత్త లోగో మరియు మస్కట్ను ఆవిష్కరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ 25.3% వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తొలిసారిగా భారత సైన్యానికి చెందిన యానిమల్ కంటింజెంట్ కర్తవ్య పథలో కవాతు చేయనుంది. భారతదేశ న్యాయ వ్యవస్థను సరళీకృతం చేసే లక్ష్యంతో పార్లమెంటు శీతాకాల సమావేశంలో రీఫిల్లింగ్ అండ్ అమెండింగ్ చట్టం 2025 ఆమోదం పొందింది. భారత్కి సంబంధించిన రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2029కి ఆతిథ్యం ఇవ్వనుంది. దిత్వా తుఫాను సమయంలో శ్రీలంకకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో సహాయం చేసింది. ఆ సహాయానికి గుర్తింపుగా శ్రీలంక ప్రభుత్వం భారత నౌకాదళాన్ని అధికారికంగా సన్మానించింది. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ 2027 ఆగస్టు 15 నాటికి పట్టాలెక్కనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిర్వహించిన కౌశల్ మంథన్ సదస్సు డిసెంబర్ 31న విజయవంతంగా ముగిసింది. బల్గేరియా దేశం తన జాతీయ కరెన్సీ అయిన లెవ్ స్థానంలో యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరించింది. భారత ఎగుమతులను పెంచడానికి భారత ప్రభుత్వం 2026-37 ఆర్థిక సంవత్సరాలకు 4,000 కోట్ల వ్యయంతో మార్కెట్ యాక్సెస్ అసిస్టెన్స్ పథకాన్ని ప్రారంభించింది. ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రారంభించనుంది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇండియన్ ఏఐ పరిశోధన సంస్థను ఆమోదించారు. ప్రళయ్ క్వాసి బాలిస్టిక్ క్షిపణులను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా తేజేందర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా సీతాపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. భారత ఎయిర్ కమాండింగ్ వైస్ చీఫ్గా నగేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. థ్యాంక్ యూ.